హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమంత్ బొమ్మలా వ్లాగ్స్. ఫస్ట్ మీలో ఎవరెవరు ఎన్నిసార్లు తిరుమలకి వెళ్ళారో కామెంట్ యాడ్ చేయండి. అండ్ తిరుమలలో వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శించుకుంటారు. అండ్ ఇక్కడ స్వామియే కాకుండా ఎన్నో పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఉన్నాయి. అందులో ఒకటి అండ్ ఇది చాలా విశిష్టత కలిగిన ప్లేస్. ఇప్పుడు ఆ పుణ్యతీర్థంలోనే ఉన్నాం. ఈ పుణ్యతీర్థం పేరే జపాలి. జపాలి గుడి తిరుమల శ్రీవారి గుడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అసలు ఈ గుడి విశిష్టత ఏంటి, ఈ గుడికి ఎలా చేరుకోవాలి అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ అంతా నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను చేసే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. అసలు ఈ గుడి చరిత్ర, ఈ స్థలం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం రండి. సీతారాముల వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ క్షేత్రంలో నీళ్లు ఉండటం వలన హనుమంతుని సమేత రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అందరూ ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారంట వాళ్ళ అరణ్యవాస సమయంలో. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ జపాలి తీర్థంలో నీళ్లు తాగడానికి, వంట చేసుకోవడానికి రాములు, సీతాదేవి వాళ్ళు వాడారంట. అప్పటి నుంచి ఒక గట్టి నమ్మకం, ఈ జపాలి తీర్థంలో ఎవరన్నా స్నానం ఆచరిస్తే వాళ్ళ పాపాలన్నీ పోతాయని. దాని తరువాత జబాలి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేశారంట హనుమంతుని కోసం. స్వామి ప్రత్యక్షం అవ్వడం వల్ల ఈ క్షేత్రం పేరు జపాలి తీర్థం అని పేరు వచ్చింది. నేను ఈ ప్లేస్కి వస్తాను ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యాను. నేను జపాలి తీర్థంకి నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను, తర్వాత తిరుమలకి వచ్చి వెళ్తుంటా కానీ ఆ తీర్థాలకి అలా తిరగలేదు. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇప్పటికీ ప్లేస్ని అసలు కంపేర్ చేయలేను, అంత బాగా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు మీరు ఈ వాక్ పాత్ చూస్తున్నారు కదా, నేను నా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇదంతా మట్టితోనే ఉన్నింది పాత్. కొద్దిగా కొండలు అట్లా ట్రెక్కింగ్ లాగే ఉన్నింది, ప్రాపర్ ట్రెక్కింగ్ లాగా. అప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉన్నింది. ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళొచ్చు. అండ్ ఈ అద్భుతమైన సీన్ చూడడానికన్నా మీరు జపాలికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని కొంతమంది బెట్టుడతా అంటారు, అడవి ఉడత అంటారు, ఇంగ్లీష్లో వైల్డ్ స్క్వేర్లు అంటాం. ఇలాంటివి ఎన్నో చూడొచ్చు మీరు. నాకైతే ఎన్నెన్నో రకాల పక్షులన్నీ కనిపించాయి. యాక్చువల్లీ కొండే ఒక డీప్ ఫారెస్ట్లో ఉంటుంది తిరుమల నుంచి ఇక్కడ ఈ గుడి పాయింట్ చేరుకోవడానికి 9 కిలోమీటర్లు అవుతుంది. 7 కిలోమీటర్స్ బయట 2 కిలోమీటర్స్ నడవడానికి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బెట్టుడత ఫుల్ ఆఫ్ ఇవి ఉన్నాయి, వైల్డ్ స్క్విరల్స్ ఉన్నాయి. చాలామంది వాటిని ఫీడ్ కూడా చేస్తున్నారు. నేను ఇక్కడ టెంకాయ కొనుక్కుందామని వెళ్తే అతను వాటికి ఫీడ్ చేయొచ్చు అని ఏదో అమ్ముతున్నాడు. సో నేను కూడా వీటికి అవి తీసుకొని ఇచ్చాను. చిన్న ఉడతలు క్యూట్గా ఉంటాయి, దగ్గర పోవడానికి భయం ఉండదు. బట్ ఇది నిజంగా భయం వేసింది. దాని గోర్లు పళ్ళు చూస్తే డేంజరస్గా ఉన్నాయి. అండ్ మీరు రైట్ సైడ్ చూస్తుంటే రామకుండ అంటారు. ఈ కోనేరులోనే సీతాదేవి, రాముల వారు వీళ్ళందరూ ఉండి సమయం ఇక్కడే స్పెండ్ చేశారు. ఈ కోనేరు కూడా అప్పుడు ఏమీ లేదు, చుట్టూరు మట్టి, మధ్యలో నీళ్లు ఉన్నాయి, అలా ఉన్నాయి. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. అండ్ మీరు చూస్తున్నదే జపాలి గుడి, హనుమంతుని యొక్క చాలా పవిత్రమైన గుడి. మీరు ఒకవేళ తిరుమలలో చూసిండకపోతే తప్పకుండా ఈసారి ఇది మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. తిరుమలకు వచ్చినప్పుడు మిస్ కావద్దండి. అసలు ఇంత సీనిక్ వ్యూని మీ లైఫ్లో చూడలేరు 100%. నేను చెప్పినట్టు డీప్ ఆఫ్ ది ఫారెస్ట్ ఉంటాం కాబట్టి పెద్ద పెద్ద చెట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి. సౌండ్, నేచర్ అంతా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది ఖచ్చితంగా. టీటీడీ వాళ్ళకి థ్యాంక్స్. ఇలాంటి ప్లేస్ని అందరూ చూడగలిగే యాక్సెస్ ఇచ్చారు. సో తప్పకుండా తిరుమలకి వచ్చినప్పుడు ఈసారి జపాలికి వెళ్ళండి. మీకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా ఎక్కచ్చు, లేదంటే మీరు సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చుంటే మ్యాప్ పెట్టుకొని మీరు వచ్చేయచ్చు, లేకపోతే యూ కెన్ ఎదర్ హైర్ ఎ ట్యాక్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ యాడ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇది 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సుమంత్ బొమ్మలా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్.